ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి? మిమ్మల్ని మోసం చేసిన వారే మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు. అయితే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఏ విధంగా మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో సహనంతో వీరు తీసుకునే నిర్ణయాలు జీవితంలో మేలుదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి. ఓపిక కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇది వరకు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే ఈ రోజు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే ఆర్థికంగా వారి వల్ల మీరు చాలా నష్టపోయారు. అంటే ఉదాహరణకి చూస్తే, డబ్బు మీ దగ్గర అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకపోవటం, లేదా మీకు అనవసరమైన పెట్టుబడులు పెట్టుమని సలహా ఇవ్వటం, అలాగే ఎవరి విషయంలో అయినా మిమ్మల్ని షూరిటీ సంతకం అడిగి ఆ వ్యక్తులు డబ్బు కట్టకపోవటం వల్ల మీరు నష్టపోవటం, ఈ విధంగా ఆర్థికపరమైన వ్యవహారాల్లో వారి వల్ల మీరు మోసపోయారు. అయితే మోసం చేశారు కానీ వారు మిమ్మల్ని క్షమాపణ కూడా అడగలేదు. చాలా కాలంగా వారు మిమ్మల్ని దాటవేస్తూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఈ వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే ఉన్నాయి. వ్యాపార జీవితంలో మీరు ఒక మంచి నిర్ణయాన్నైతే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి మీ ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల్లో నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లనైతే ఎదుర్కోవలసి వస్తుంది. అంటే ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ వస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ తోటి ఉద్యోగస్తుల వల్ల కొన్ని సవాళ్లు కూడా మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు. దీని కారణంగా పై అధికారుల వల్ల మాటలు పడాల్సిన పరిస్థితి కూడా మీకు ఎదురు కావచ్చు. అలాగే వృషభ రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, రిజల్ట్ ఈ రోజు మీకు రాబోతుంది. ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. అది గుడ్ న్యూస్ అవ్వనివ్వండి లేదా బ్యాడ్ న్యూస్ అవ్వనివ్వండి, దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి మీరు మీ యొక్క చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేయాలి అనుకుంటున్నారు, కానీ అవకాశం దొరకలేదు. ఈ రోజు దినఫలాల్లో మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వచ్చి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే హనుమంతుణ్ణి ఆరాధించండి. శ్రీరామచంద్రమూర్తిని, సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే గోమాతను సేవించండి, గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్